నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్కి ముచ్చట్లు తయారుగానే చాలా సుషేదం పాన్రే. అందుకంటే మొదల హెడ్లైన్స్. మార్షిర్రు అసెంబ్లీ రూల్స్, హరీష్ రావు లాగిండు లూప్ హోల్స్. సొంతోళ్ళే అవుతారు శత్రువులు, సర్కార్ నడుచుకుర్రు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. బయటపడ్డది అల్లమెల్లుల్లి కల్తీదందా, చాలా నీటుగుంది గోదామంతా. దొరల్లాగు ఇప్పసరై తాగుదమే బాలా, మనం మూగుదమే బాలా. దొరల్లాగు ఇప్పసరై దొరల్లాగు ఇప్పసరై అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను మస్తు ట్రోల్ చేసిండ్రు. ఇప్పసారా అని గొప్పగా చెప్పిండు కదా, దాని కామెడీ చేసినందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారుకు మస్తు కోపం వచ్చినట్టున్నది. అగ చూడుంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. పోయినాను భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు, అగో ఆయననే అనిరుద్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు, నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం, మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి. వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు, గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను. ట్రోల్ చేసిన వాళ్ళ తోలు తీయాలి అన్నంత కోపం ఉన్నా దాని కడుపుల్ని ఆపుకొని ఆంధ్రాలో ఎర్రచందనం స్మగ్లింగ్ తిరగ చేయమంటలేను. సహజంగా రాలే ఇప్ప పువ్వుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నా. దానికి నన్ను ట్రోల్ చేస్తే ఎట్లా, బుద్ధుండాలే కదా అన్నట్టు మాట్లాడిండు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. సినిమాలో చెప్తే నీతి, బయట చెప్తే అవినీత. నన్ను ట్రోల్ చేస్తారా? ఇదేం పద్ధతి? ఓపిక ఉంటే ఒకసారి గూగుల్ చేసి చూడుండ్రి. ఇప్ప పువ్వు సారాతోని ఎసొంటి లాభాలు ఉన్నాయో తెలుస్తుంది. ఊర్లల్లోకి పోయి వెనకటి ముసలోళ్ళని అడుగుండ్రి, ఇప్ప సారా ఎంత కమ్మగా ఉండేదో చెప్తారు. వాళ్ళు ఇన్నేళ్ళు ఎట్లా బతికినరో కూడా చెప్తారు. చెప్పే మంచిని కాకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఎట్లా అన్నట్టు మంచిగానే వేసుకున్నాడు. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తాడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం మేము. అరే మామ ఎక్కు పెగ్గులా, మందు బాబులం మేము మందు బాబులం అంటే తప్పులేదు. కానీ నేను ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిదంటే సోషల్ మీడియాలో తప్పుగా వైరల్ చేస్తారా? ఏం మనుషులరా మీరు అన్నట్టు కోపం ఎల్లగక్కిండు. ఇక అట్లనే ఆఖరి పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సర్కార్ల పనులు ఏ తీరుగా జరుగుతున్నాయో వివరించి చెప్పిండు. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇంత చక్కదనంగా ఉన్నదట పరిపాలన.
గిట్లుంటే సాదాసీదా మనుషులు ఎట్లా బతకాలి చెప్పుండ్రి, సర్కారు పనులు చేస్తుందనే నమ్మకం ఎట్లా కలుగుతుంది చెప్పుండ్రి అన్నట్టు మాట్లాడిండు. సారు అనిరుద్ రెడ్డి సారు పరిపాలన మంచిగా లేదనే చెప్పబడితివి, పేదోళ్లకు పనులు జరుగుతలేవనే అనబడితివి, గొంగట్ల అన్నం వేసుకొని తినుకుంటా ఎంటికలు వచ్చినాయని ఏరేసుడు ఎందుకు సారు, ఆ కాంగ్రెస్ పార్టీలనే ఎందుకుంటున్నారు సారు, జర ఆలోచన చేయుండ్రి సారు, పేదోళ్ళ గురించి అని అంటుర్రు తెలంగాణ జనాలు. ఇక మీ ఇష్టం సార్ అటెన్కా. కొంతమందికి ఎంత తిచ్చినా సిగ్గు శరం రాదు. మంచి మనుషుల తీరుగా మారురిరా అంటే ఇంగింత ఎక్కువ చేస్తారు తప్ప అస్సలు మారరు. ఆ సొంటోళ్లకు సాటుంగా ఒంటరిగా కూసుండబెట్టి బుద్ధి మాటలు చెప్తే దారికి రారు. 10 మందిలా ఇజ్జత్ తీయాలి, కడిగి పారేయాలి. అట్లయితేనే దారికి వస్తారు. అదే పని చేస్తున్నారు అమెరికా దేశం పబ్లిక్ కూడా. షెప్ తినకుంటే షెడంగా చూడాలి అనేది వెనకటి ముచ్చట కానీ ఇప్పుడు షెప్ తినకుంటే షవ్వులు విండాలి అనేది అమెరికా దేశం ఫాలో అవుతున్న కొత్త ముచ్చట. ఆ దేశ అధ్యక్షుని పరువును ఇజ్జత్ని అమెరికా దేశం వీధులల్లా షటాక్ లెక్కన జోక్ అమ్ముతున్నారు. ఓ దిక్కు యుద్ధము, ఇంకో దిక్కు ఆర్థిక సంక్షోభం జరుగుతున్న కష్టకాలంలో వైట్ హౌస్ను, పాయిఖానాలను కొత్తగా చేయించుకునే పని ముంగటేసుకున్నాడట ట్రంపుల వారు. అందుకే పెద్ద పాయకాన తిరిగా ఓ కుర్చీని తయారు చేయించి వాషింగ్టన్ పురవీధులలో దర్శనమిచ్చే తట్టు చేసిండ్రు. వారి ట్రంప్గా నువ్వు చేసిన పెంట ప్రపంచాన్ని ఆగం చేస్తున్నది కదరా, అమెరికా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నది కదరా అని మాట్లాడుతున్నారు. ఆ పాయకాన అసొంటి కుర్చీ మీద ఎప్స్టీన్ ఫైల్ సీక్రెట్ హ్యాండ్ షేక్ అని రాసి పెట్టి ట్రంప్ గాని కంపు చేష్టల కథలు బయట పెడుతున్నారట. వారి ట్రంప్ ఏమిరా నీ వల్ల ప్రయోజనం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ప్రపంచ దేశాల ప్రజలు తిడుతున్నారంటే దానికి లెక్క ఉంటుంది కానీ సొంత దేశం పబ్లికే నెత్తి నుంచి చిట్కనేల దాకా కడిగి పారేస్తున్నారంటే ఇక వానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏం పాడపోన్రి. మామూలుగా మనమైతే షాయ్ ఎంతసేపు తాగుతాం? ఓ 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు. కానీ 3 గంటలు షాయ్ తాగేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అట్లనే అన్నం ఎంతసేపు తింటారు? అర్ధగంట, మా అయితే 40 నిమిషాలు, పోని ఓ గంట. కానీ 4 గంటలు భోజనం చేసేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అంత లేట్గా తినేటోళ్ళు ఎవరు అంటారా? ఇగో ఈ ముచ్చటి నుండి హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసింది. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అధికారమునందు చూడవలే ఆ అయ్యా అహంకారములు అన్నట్టు అధికారంలో ఉన్నోళ్ళది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తున్నారట. ఇష్టపూర్తిగా అసెంబ్లీని నడుపుట్ల కాంగ్రెస్ పార్టీలు ఆరిదేరిండ్రట. అంతా మా ఇష్టం, అనంతం మా ఇష్టం అని ఎట్లా పడితే అట్లా ఓ పద్ధతి పాడు లేకుండా అసెంబ్లీ నడుపుతున్నారట. ముఖ్యమంత్రి కోసం 3 గంటలు, పైసల మంత్రి కోసం 4 గంటలు, పెళ్లిళ్ళకు పోతే అన్ని గంటలు, పేరంటాలకు పోతే ఇన్ని గంటలు అని అసెంబ్లీని దాని పద్ధతులను లెక్క చేయకుండా చేస్తున్నారట. ఒక్కరోజు అసెంబ్లీ ఖర్చు ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ 2-3 లక్షలకు ఎక్కువనే ఉంటుందా అనేది మాత్రం చెప్పొచ్చు. అంటే గంటకి ఎంత లేదన్నా 20 నుంచి 50 వేల నడుము ఉంటుంది. ఇక 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి కోసము మంత్రుల కోసం ఆగం చేస్తే లక్షల రూపాయలను ఉత్తగా హుసేన్ సాగర్ లో పోసినట్టు చేస్తున్నారు అన్నట్టే కదా. ప్రజల సమస్యల మీద మాట్లాడుండ్రి, చర్చించుండ్రి, మా బతుకులు బాగు చేయండ్రి అని ఓట్లేసి పబ్లిక్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పంపితే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఒగిట్లా ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రజల సొమ్మును ఆగం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాలు మార్చి గంటల కమానం లేట్ చేసి అసెంబ్లీకి ఉన్న ఇలువని తీసేస్తున్నారు. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారు. ప్రిపేర్ కాకుండా వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఒక్కొక్క కాగితం చదువుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నారాజయ్యి ఇంటికి పోవాలని, వాళ్ళు మొత్తానికే సడ్డమాలినాక సభ పెట్టాలని కుట్రతోని ఇదంతా చేస్తున్నారని, టైం టు టైం అసెంబ్లీనే నడపకుంటే ఇక వీళ్ళు రాష్ట్రాన్ని ఏ తీరుగా నడుపుతున్నారు అర్థమైతలేదా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అధికారం చేతులు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. పిచ్చోని చేతుల రాయి తీరైతున్నదని మాట్లాడుకుంటారట. హరీష్ రావు సార్ మాటలు విన్నాక తెలంగాణ పబ్లిక్ కూడా. కొంతమంది దొంగ బుద్ధి ఉండే పోలీసులు ఎట్లుంటారంటే ప్రమోషన్ల కోసం మావోయిస్టుల సానుభూతి పరులను పట్టుకొచ్చి కట్టేసి మరి ఎన్కౌంటర్లు చేస్తారు. మావోయిస్టులు చదువుకునే పుస్తకాలు ఆడేసి సచ్చినోళ్ళ చేతిలో ఓ గన్నో తుపాకో పెట్టి తెల్లారి పేపర్ల పెద్దగా భారీ ఎన్కౌంటర్ అని వచ్చేటట్టు చేస్తారు. తర్వాత ప్రమోషన్లు కొట్టేస్తారు. అసొంటోళ్లకు జాలి, దయ, కరుణ, కనికరం అనేటివి ఉండే.
కానీ అందరు పోలీసులు అట్లనే ఉండరు కదా, ఇగో ఇసంటి గొప్ప పోలీసులు కూడా ఉంటారు. लखनऊ के साथ खाना खा रहे हैं हम लोग और हमारी दीदी है संगीता दीदी और रानू है जो साथ में बैठकर खाना खा रहे हैं. काफ़ी बढ़िया लग रहा है उनके साथ बैठकर खुशी से खाना खाते. మనిషి పానం విలువ తెలిసినోళ్ళు, మనిషి ఆకలి విలువ తెలిసినోళ్ళు కొంతమందే ఉంటారు. హాగో దాంట్లోకి ఎస్ఐ సార్ ఒక తిరగగా అనుస్తుండు. మావోయిస్టులు కనిపిస్తే కాల్చి పారేసి ప్రమోషనో సర్కార్ నుంచి అవార్డులో రివార్డులో తీసుకోవాలి కానీ ఈసారి మాత్రం మావోయిస్టుకు కడుపు నిండా అన్నం పెట్టిండు. ఆపరేషన్ కగారు పేరుతోని మావోయిస్టులు మొత్తానికి లేకుండా చేయాలని పంతం బట్టి ఎన్కౌంటర్లు చేస్తుంది కదా సెంట్రల్ సర్కారు. హాగో అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం పార్తాపూర్ ఎస్ఐ రామేశ్వర్ అనే ఈసారు బెటాలియన్ ను ఎంటేసుకొని అడవిలో తిరుగుతున్నారట. ఇంకేమున్నది, ఇక్కడ కూర్చొని అన్నం తింటున్న మావోయిస్టులు చాలా దూరం నుంచి నడుచుకుంటూ పోలీసులకు ఎదురొస్తున్నారట. అప్పుడు పోలీసులు ఏం చేయాలి, తుపాకులు ఎక్కువ పెట్టి ఫట్ ఫట్ అని కొట్టి వారేసి భారీ ఎన్కౌంటర్ అని పేపర్లు వచ్చేటట్టు చేసుకొని ప్రమోషన్ కొట్టేయాలి. కానీ రామేశ్వర్ సారు వాళ్ళని ఏమనని చెప్పి దూరంగా ఉన్నోళ్ళని పిలిచి యోగిట్లా అన్నం పెట్టిండు. ఎన్ని రోజుల కింద తిన్నారో, ఎన్ని కిలోమీటర్ల కొద్ది అడవిలో నడుస్తున్నారో, అసలు తిన్నరో తినలేదో, ఏ తల్లి కడుపు పేగు తెంచుకొని పుట్టినోళ్ళు ఉత్తుత్తగా వీళ్ళని చంపితే ఏమొస్తుంది అనుకున్నాడో కావచ్చు. ఆకలైతున్న డొక్కల్లా అన్నమైండు. నట్టడివిల దారి తెలవని బతుకులకు తానో దారి చూపెట్టిండు. పాపం వాళ్ళు కూడా సిద్ధాంతాలు విప్లవాలు బాగా తెలిసినోళ్ళు కాదు, అమాయక ఆదివాసి అడవి బిడ్డలు. అందుకే ఎస్ఐ సార్ షేరదీసిండు. పోలీసులకు లొంగిపోయినట్టు చేసి జనజీవన స్రవంతులు కలిసేటట్టు చేసిండు. రామేశ్వరం సారు మీరు మస్తు గొప్పోలు సారు, సావు పుట్టుకల నడుమున్న జీవితం విలువ తెలిసినోళ్ళు సారు. ఎత్తుకెదిగేతానికి పక్కకున్నోని దొక్కాలని చూసే జనాలున్న ఈ రోజులల్లా అవకాశం ఉన్న ఆయుధం ఎత్తి గాల్చకుండా ఆకలి తీర్చిండ్రు చూడు. నీకు 2 చేతులెత్తి దండాలు పెట్టాలి సారు. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు ఇరకాటంలో పడేస్తున్నది. ఓ దిక్కు ప్రతిపక్షాలు మధ్యాల ధరువు తీరుగా వాయిస్తుంటే అది సరిపోనట్టు సీఎం రేవంత్ రెడ్డి చెవులు విండి చేతులు పెట్టినంత పని చేస్తుర్రు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. పాపం తొడపాశం బట్టుడు ఒక్కటే తక్కువైంది అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా ఖతం, టాటా, బాయ్ బాయ్, పాయే, పరువు మొత్తం గంగల కలిసిపాయే. కాంగ్రెస్ సర్కార్ ఇజ్జత్ మొత్తం హుస్సేన్ సాగర్లో కలిసిపాయే. ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వి, ఇల్లేది జాగేది ఎవడిస్తామని చెప్పమన్నాడు, చెప్పినోళ్ళు ఎందుకు ఇస్తలేరు, వాట్ ఈస్ దిస్ అధ్యక్ష అని ఎమ్మెల్సీ విజయశాంత్ అడుగుతుంటే కాంగ్రెస్ సర్కార్ను నడిపిస్తున్నోళ్ళు ముఖాలు మాడి మసిబొగ్గుగా వచ్చు. ఈ 4 ముక్కలు జాలవా కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎట్లున్నదో చెప్పేటానికి సొంత పాటోలే షిషి అంటున్నారు. అంటే ఇక ఆ సర్కారు ఎంత గొప్పదో అర్థం చేసుకోండి అన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు తిప్పుతున్నారు. ఈ మేడం సంగతి ఇట్లుంటే ఇగో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గోడెలా పోసుకున్నాడు అసెంబ్లీలా. ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష, ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. అధ్యక్ష మాకుండదా అధ్యక్ష, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. హుజూర్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో
ఎకరానికి చిన్న చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుడు అధ్యక్ష. కుంపదీసి సర్కార్ మీద కోపంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా ఏంది రాజగోపాల్ రెడ్డి సారు? ఏమో చేసినా చేస్తాడు కావచ్చు. ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళకి దగ్గరోళ్ళ నియోజకవర్గాలలోనే పనులు జరిగితే ఇక మేముండేందుకు, మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే దానికి కూడా ధైర్యం వస్తలేదన్నట్టు చెప్పిండు. సర్కార్లున్నా మా పరిస్థితి గిట్లుంటే పాపం ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యే నియోజకవర్గాల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండాలి అధ్యక్ష అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్ కేసినంత బరాబర్ పనిచేసిండు. ఏమైనా వాళ్ళే పనులు చేసుకుంటారు. ఇదెక్కడి న్యాయం అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రుల పరువును తీసుకుపోయి పాకాల షెర్ల కలిపినంత బరాబర్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా మాట్లాడితే మిత్రపక్షం ఎమ్మెల్యేలు ఇంకెట్లా మాట్లాడాలి? సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు చెవులలో రాళ్లు పెట్టొత్తున్నట్టు చేసిండు. కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తా ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అయ్యా, మీరు తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు పెద్ద సొల్లు, దాంట్లో పసలేదు, పనికిరాదు. దీన్ని రిఫేర్లు చేసేటానికి కమిటీ లేచుడు శుద్ధదండుగా. దీన్ని తీసేసి ఇంకోటి కొత్త బిల్ తయారు చేయండి అని తువ్వాలల్లా చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ సర్కార్ను. ఓ సర్కార్కు మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే ఉల్లాకుతో ఉరిపెట్టుకొని చచ్చిపోతారు, లేకుంటే నీళ్లు లేని బాయిలో దుంకుతారు. అరే ప్రజలు తిడుతుండే, ప్రతిపక్షాలు తిడుతుండే, ఇటు సొంత పార్టీలు తిడుతుండే, ఆఖరికి మిత్రపక్షాలు కూడా తిట్టినంత బరాబ్ చేస్తుండే. ఇక ఎందుకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఉండి అంత గాయ గందరగోళం ఏందో ఏమో పోన్రి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లా అని అనుకుంటురట. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిట్టిన తిట్లిన్నా తెలంగాణ పబ్లిక్ కూడా. ఏ కూరనైనా కమ్మగా రుచి రావాలంటే అల్లం వెల్లుల్లి గడ్డ ఉండాల్సిందే. అప్పుడు కదా తింటా అంటే ఇంకో బుక్క ఎక్కువ పోతా ఉంటది. కొంతమంది రోట్లనే రుబ్బుకుంటారు, కానీ ఇవాళ రేపు టైం లేక పెయ్యి బరువై ఆర్డర్లు పెట్టుకునుడు, దుకాణాలలో రెడీమేడ్ కొనుడు బాగా అలవాటు అయింది కదా జనాలకు. హాగో మన అలవాట్లకు తగ్గట్టు వాళ్ళు కూడా ఎంత సక్కంగా అలవాటు పడ్డారో దేకో. అబ్బా జంపర్ మే బంపర్. ఇది ఇట్లుండాలి తినే పదార్థాలు తయారు చేయాల్సిన జాగా. ఇంత నీట్గా ఉంటేనే కదా జనాల పానాలు కూడా మంచిగా ఉండేది. ఆగో ఆ రోజు చూడుర్రి ఎంత చక్కదనంగా ఉందో. ఏడి కాడికి దుమ్ము పాకురు పట్టిపోయి ఆ నీళ్ళు అయితే స్వచ్ఛంగా మోరి పైపులకెళ్ళే వస్తున్నాయి కావచ్చు. ఇవేం చూసిరు ఆడున్న కడమ స్టాక్ చూడుర్రి ఎంత ఫ్రెష్గా ఉందో. ఏంది అంత ఉల్టా పల్టా చెప్తుర్రు అని చూస్తుర్రా? ఏం చేస్తాం మరి, జనాల అవసరాలను ఆసరా చేసుకొని మోతవారి నడిపిస్తున్నా. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా ఇంత క్లీన్ ఉంది. మైలార్దేవపల్లి కట్టేదాని ఇండస్ట్రియల్ ఏరియాల SKR ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతోని చాలా రోజుల నుండే సాగుతుందట ఈ కల్తీ దందా. ఇలా కాంట్రాక్ట్లు చిన్న దుకాణాల కాడికి షురూ చేస్తే పెద్ద పెద్ద హోటళ్ళ దానుకుంటదట సప్లై. ఇక ఎన్ని రోజులని నడుస్తుంది హవా. పోలీసులకు దొరికితే ఇదే ఫ్రెష్ గా తయారు చేసిన మాల్ కాకుండా ఇంకో 22 లక్షలు విలువ చేసే సరుకు సీల్ చేసిరట. చూడుర్రిగా మనకేమో టైం లేక కొందరు, సోమరిపోతనంతోని కొందరు పానాలు ఇట్లా అడ్డమైన వాళ్ళ చేతిలో పెట్టి పైసలు పెట్టుకొని మరి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏందో ఏమో పోన్రి, ఇవాళ రేపు ఏం తిందామన్నా కల్తీ. అందుకే ఎంత వీలైతే అంత ఇండ్లలోనే తయారు చేసుకొని తినుండ్రి. లేదు అందరు ఇట్లానే ఉంటారా, అన్ని కంపెనీలు ఇట్లానే ఉంటాయా అంటే మేమేం చేయలేము కాదు, మీ కర్మ. చూసిరాడులా బతుకష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మళ్ళా మన మైక్ టీవీ ముచ్చట్లు.